హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయేటువంటి అతి ప్రసిద్ధిగాంచినటువంటి హిల్ స్టేషన్. ఆ హిల్ స్టేషన్ పేరే లోనావాలా. మీరు ఈ వీడియోను చివరి దాకా తప్పకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ లోనావాలాకు ముందుగా మేమైతే కనుక పూణే రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నామండి. రైల్వే స్టేషన్కు చేరుకున్న తర్వాత ఫస్ట్ మీరు ఎలా వెళ్ళాలి అంటే కనుక ఇప్పుడు పూణే రైల్వే స్టేషన్కి వచ్చి పూణే రైల్వే స్టేషన్ నుండి లోకల్ ఎక్స్ప్రెసెస్ ఇవాళ అవైలబిలిటీలో ఉంటాయండి. రైల్వేకి ఒక గంట 10 నిమిషాలు మాత్రమే పడుతుందండి. ఇది రైల్వే జంక్షన్ అని అంటారనమాట. ఇప్పుడు మాకైతే ఉన్నటువంటి ప్లాట్ఫామ్ 5కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే మా ట్రైన్ రెడీగా ఉంది. ట్రైన్కి 7:45 ఎర్లీ మార్నింగ్, 8:45కు లోనావాలాకైతే రీచ్ అయిపోయామండి. అంతేకాదు ఇక్కడికి ఎర్లీ మార్నింగ్ కాబట్టేసి క్లైమేట్ చాలా క్లౌడీగా ఉన్నది. ఈ వాతావరణం అప్పుడే వర్షం పడుతున్నది, అప్పుడే ఆగిపోవడము వెంటనే అంతా కూడా జరుగుతూ ఉన్నదన్నమాట. అంతేకాదు మీరు చూడొచ్చు, ఈ రీసెంట్గా ఒక నెల నుండి పూణే మహారాష్ట్రలో భారీ వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు చూడదగ్గరికి మంచి అనువైన సందర్భం అన్నమాట. అంతేకాదు మీరు చూడొచ్చు వాతావరణం ఎలా ఉన్నదంటే కనుక చాలా క్లౌడీగా అయితే ఉంది. ఇప్పుడు మేము పూణే నుండి మీరు ఎవరైనా కూడా పూణే నుండి వెళ్ళాలంటే కనుక రిజర్వేషన్ చేసుకోని అవసరం లేదు. ఎందుకంటే లోకల్ ట్రైన్స్ అనేది చాలా ఫ్రీక్వెంట్గా అవైలబిలిటీలో అయితే ఉన్నాయండి. ఇక్కడైతే మేమైతే కనుక లోనావాలా రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. మీరు ఇక్కడ చూస్తున్నటువంటిది రైల్వే స్టేషన్ లోనావాలా. ఇప్పుడు మేమైతే కనుక హోటల్ తీసేసుకునేసి హోటల్ 10 గంటల 10:30కి చెక్ఇన్ అయిపోయేసి మేము ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడు మళ్ళీ లోనావాలా కోసం టూరిస్ట్ ప్లేసెస్ కోసం మేమైతే కనుక బయటకు వచ్చాము. ఇక్కడ మీరు కనిపించేటువంటి ఈ ప్లేస్ని ఆటో స్టాండ్ అంటారు. ఈ ఆటో స్టాండ్ దగ్గర మీకు క్యాబ్స్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి. మీరు ఇక్కడ మాట్లాడుకొనేసి మీరు వెళ్ళొచ్చు అన్నమాట. మామూలుగా ఇక్కడైతే కనుక ఎలా తీసుకుంటారంటే కనుక ఒక ట్రిప్కి వచ్చేసి 1500-2000 రూపాయలు అలా తీసుకుంటారన్నమాట. మీరు కొంచెం బర్గెనింగ్ చేసుకుంటూ తగ్గించుకొని మీరు వెళ్ళొచ్చు అన్నమాట. లేదు అంటే కనుక మీరు ఇతర ఫ్రెండ్స్ ఏదో వాళ్ళతో కలిసి వెళ్తే కనుక మీకు కలిసి వస్తుంది అన్నమాట. ఇప్పుడైతే కనుక ఇక్కడ మీరు ఈ సిటీలో మీ సిటీలో నుంచి వెళ్తున్నాము. ఇక్కడ మీరు చూస్తున్నటువంటిది శివాజీ మహారాజు స్టాచ్యూ అన్నమాట. ఇక్కడ స్టార్టింగ్లో ఇక్కడ ఇటువైపే వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఎక్కడికి అంటే కనుక ఇక్కడ లయన్ పాయింట్, లోనావాలా లేక్ పాయింట్, తర్వాత వచ్చేసి టైగర్ పాయింట్, బుషి డ్యాము, ఇవన్నీ కూడా ఇటువైపు ఉన్నాయన్నమాట. చాలా చూడదగ్గటువంటి వాటర్ ఫాల్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఆ కొండలు. కానీ ఇక్కడైతే కనుక ఈరోజు సండే కావడం వల్ల హ్యూజ్ క్రౌడ్ అయితే కనుక ఉన్నది. ఎందుకంటే హోటల్స్ అయితే కనుక ఫుల్గా అయిపోయినాయి, ఫుల్ఫిల్ అయిపోయినది. తర్వాత వచ్చేసి ఎక్కడ చూసినా కూడా జనాలు విపరీతంగా ఉన్నటువంటి ఈరోజు ఉన్నది అనమాట. ఇప్పుడు మనము ఇక్కడ వెళ్తున్నటువంటి రైట్ సైడ్ వచ్చేసి ఇది కండేలకు వెళ్తుంది. లెఫ్ట్ సైడ్కి వెళ్తే కనుక లోనావాలా లేక్ వెళ్తామన్నమాట. ఇటువైపు అందరూ కూడా ఫస్ట్ ఇక్కడ చూసుకొని తర్వాత కండాలకు అందరూ వెళ్తారన్నమాట. ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 12-12:30 అవుతున్నది. చూడండి వాతావరణం ఎలా ఉన్నది. అంతేకాదు మీకు ఇక్కడ కావాల్సినటువంటివి అన్నీ కూడా దొరుకుతాయి. ఇప్పుడు తినేదానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. వాటర్ ఫెసిలిటీ కానీ ఎవ్రీథింగ్ అవైలబిలిటీలు అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నది ఈ కొండలు చూడండి, దూరం నుండి కనిపిస్తున్నాయి. ఆ వాటర్ ఫాల్స్ కూడా మీకు లైట్గా కనిపిస్తున్నాయి. ఈ కొండలు ప్రతి చోట కూడా ఒక కిలోమీటర్కు ఒక చోట వాటర్ ఫాల్ అయితే కానీ ఫాల్ అవుతూనే ఉంటుంది. అంతేకాదు మీరు ఈ క్లైమేట్ కానీ లోనావాలా స్పెషాలిటీ ఏమనంటే కనుక ఆ స్నో, అంటే ఆ మేఘాలలోనే మనుషులు కూడా మనం తాకుతూ ఉంటాయి అన్నమాట. అటువంటి ఫీల్ ఉన్నటువంటి ప్లేసే లోనావాలా. ఫస్ట్ మనం ఈ లేక్ నుంటే మనము ఫస్ట్ ఇక్కడ లేక్ దగ్గర అందరూ కూడా మంచిగా ఫోటోషూట్ కానీ వీడియో షూట్ కానీ తీసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ చాలా బాగా మంచి వ్యూ అయితే ఉంటుంది. ఇక్కడ రైట్ సైడు లెఫ్ట్ సైడు ఈ లేక్ పెద్ద సరస్సు అంతా ఉంటుంది. ఆ కొండలపై నుండి వచ్చే వాటర్ అంతా కూడా ఈ లేక్లోకి వస్తుంది అన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది వాటర్ అక్కడ నుండి పైనుండి ఫాల్ అవుతున్నటువంటి వాటర్ ఫాల్స్ అన్నమాట. ఇక్కడైతే కనుక మీరు చూడొచ్చు కొన్ని కిలోమీటర్స్ జామ్ అయిపోయినది అనమాట ట్రాఫిక్.
అంటే వచ్చే వాళ్ళు వెళ్ళే వాళ్ళు చాలా ఎక్కువ రద్దీ అయితే ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు కింద నుండి ఆ కొండ పైకి ఎక్కడైతే వాటర్ ఫాల్స్ వస్తున్నాయో అక్కడ అందరికీ కూడా జనాలు అటువైపు వెళ్తూ ఉన్నారన్నమాట. ఇక్కడ వన్స్ ఈ లేక్ చూసిన తర్వాత మనమైతే కానీ ఇక్కడ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళేదానికి వెళ్తున్నాము. ఇప్పుడు మీరు ఏమైనా తినాలనుకున్నా కూడా ఇక్కడ అన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట తినేందుకు. ఇక్కడ చూడొచ్చు మీరు వాటర్ ఫాల్స్ ఎంత ఓవర్ఫ్లో ఉన్నదనేది. ఈ వాటర్ ఫాల్ ఇది చూసేసిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్తామంటే కానీ ఇది బూషి డ్యామ్ అంటారనమాట. ఇది హెవీగా హ్యూజ్ క్రౌడ్ ఉన్నటువంటి ప్లేస్ అనమాట. ఇక్కడ ఇది చాలా ప్రసిద్ధి. ఆ పైన ఉన్నటువంటి అక్కడ పెద్ద చెరువు ఉంటుంది. ఆ చెరువు అక్కడ స్టాప్ చేసి వాటర్ అంతా ఫ్లో అవుతుంది. ఆ వాటర్ అంతా ఒక్కసారిగా కిందికి వస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ మనం వెళ్ళాలంటే కనుక ఈ నీళ్ళలో దాటుకొని అటువైపు వెళ్ళాలన్నమాట. కింద కాళ్ళు చెప్పులు కానీ బూట్లు కానీ వేసుకోకపోతే కనుక షూ మీకు కాళ్ళకు గాయమయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నదన్నమాట. ఇదిగో ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ వాటర్ ఫాల్స్ ఎంత హెవీగా ఉన్నదో. అప్పుడే వర్షాలు స్టార్ట్ అయినాయి, భారీగా పడుతున్నాయి కాబట్టి క్లైమేట్ కూడా అంతే కూల్గా ఉంది. ఇక్కడ జనాలు ఎటువైపు చూసినా కూడా విపరీతంగా అయితే వచ్చేసారు. ఫ్యామిలీస్దే వచ్చేసాయి, అన్ని రకాల వాళ్ళు కూడా వచ్చేసారనమాట. ఇక్కడ తినేదానికి ఈ పక్కన మంచిగా మొక్కజొన్న కంకులు, వడాపావు, బజ్జీ ఇలాంటివన్నీ కూడా బాగా అవైలబిలిటీలు అయితే ఉన్నాయి అన్నమాట. ఇక్కడ మీరు అంతేకాదు, ఇక్కడ మీరు ఒకవేళ వాటర్లో మునగాల తేలాలనుకున్నా కూడా మీరు ఇక్కడ స్విమ్ చేయాలన్నా కూడా ఇక్కడ మీకు బట్టలు ఇవన్నీ కూడా అవైలబిలిటీలో అయితే దొరుకుతాయి. అంతేకాదు ఇక్కడ మీరు చూడండి, ఇది బుషి డ్యామ్ అని అంటారు అనమాట. బుషి డ్యామ్ లోనావాలలో ఒక చాలా ఫేమస్ అయినటువంటి ఈ బుషి డ్యామ్ అంటారు. ఇక్కడ అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు కావాలంటే కనుక ఈ బుషి డ్యామ్కి సంబంధించినది ఒక వీడియో, లైవ్ వీడియో అయితే చేసి ఉన్నాము. మీరు ఆ వీడియోను కావాలంటే ఈ ఛానల్లో చూడొచ్చు. ఈ వాటర్ అంతా కూడా కొండలపైన వచ్చేటువంటి వాటరే కాబట్టి ఈ వాటర్ గుండానే మనము బుషి డ్యామ్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూడండి జనాలు వచ్చేసి ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు వర్షం అయితే పడుతున్నది. ఈ వర్షంలో కూడా అందరూ కూడా ఆ వాటర్ ఫాల్స్ కిందికి వెళ్ళి స్నానాలు చేస్తున్నారు. ఫోటోలు దిగడం, ఇప్పుడు మనము అక్కడ అయిపోయిన తర్వాత వాటర్ ఫాల్స్ ఇది లయన్ పాయింట్ అంటారన్నమాట. ఇది హైయెస్ట్ పీక్లో ఉన్నటువంటి ఆ కొండ పీక్ సైడ్కు మనం వచ్చేసాము. దీన్నే లయన్స్ పాయింట్ అంటారన్నమాట. దీని పక్కనే ఉండేది టైగర్ పాయింట్ అంటారన్నమాట. చూడండి మీరు, వర్షం అయితే పడుతున్నది కానీ అలాగే మేఘాలు కూడా కిందికి వచ్చేసాయి. చాలా స్నో అయితే కనుక మనుషులు కూడా కనిపించే విధంగా లేదు, మీరు క్లియర్గా చూడొచ్చు. ఇది లయన్స్ పాయింట్ అంటారు. మీకు ఇక్కడ వైట్గా కనిపించేది అంతా కూడా బూజ్ అంటారు, అంటే స్నో. అదంతా కూడా అవతల ఏమున్నది అనేది కూడా కనిపించేటువంటి పరిస్థితి. మనము వన్స్ అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు ట్రాఫిక్ ఎలా ఉన్నదంటే కనుక సుమారుగా ఒక 10-15 కిలోమీటర్ల వైపు ఫిల్ అయిపోయినది అనమాట, స్ట్రక్ అయిపోయినది. ఇప్పుడు మనం ఈ కనిపించేటువంటిది టైగర్ పాయింట్ అంటారు. టైగర్ పాయింట్ చూసుకున్న తర్వాత మేమైతే రిటర్న్ అయిపోయేసి ఇప్పుడు ఎక్కడికి వచ్చామంటే మంకీ పాయింట్కి వచ్చాము. ఈ మంకీ పాయింట్ వచ్చేసి ఇది ఎక్కడ ఉన్నదంటే కనుక కండాల అనే ప్లేస్లోకి రావాలా. అంటే లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే కనుక లోనావాలా లేకు లయన్స్ పాయింట్ వస్తుంది, రైట్ సైడ్ కండాల అనేది రైట్ సైడ్ వస్తుంది. అక్కడ నుండి ఇక్కడికి మళ్ళీ 15 కిలోమీటర్ల దగ్గర ఉంటుంది. ఇప్పుడు ఈ కండాల దగ్గర మంకీ పాయింట్ దగ్గర అయితే మనం ఉన్నాము. ఇది చూసేటువంటి చాలా మంచి ప్లేసు, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒక వైపు అటువైపు కొండలే ఉంటాయి, మేము నిలబడుకున్నటువంటి ఒక కొండలు ఉంటాయి. మధ్యలో మాత్రమే ఈ రోడ్డు మార్గం అయితే ఉంటుంది. కింద నుండి వెహికల్స్ అన్నీ కూడా వస్తుంటాయి. అక్కడ వాటర్ ఫాల్స్ కానీ కొండలలో చాలా పాయలుగా చీల్చుకుంటూ వస్తూ ఉంటుంది అన్నమాట వాటర్. మీరైతే కనుక చాలా పిల్లలతో కానీ బాగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అది అయితే కనుక 100% అయితే చెప్పగలను.
ఇది ఇంకా మీకు వ్యూ పాయింట్ ఇలాంటి చూడాలా అనుకుంటే కనుక ఇప్పుడు జూలై ఆగస్టులో ఎక్కువగా ఈ స్నో ఇలా ఉంటుందన్నమాట. మీరు వ్యూ చూడాలా అంటే కనుక జూను ఆ టైంలో రావడం ఉత్తమమైన మార్గము. మీరు ఇట్లా స్నోను ఈ వాతావరణము లైట్గా వర్షాలు పడే టైంలో అనుకుంటే కనుక జూలై ఆగస్టులో వచ్చి మీకు చాలా సూపర్ డూపర్గా ఉంటుంది అనేది అయితే చెప్పు. Like a river rolling free in the silence, you will see the harmony of you and me. The stars align, they softly hum, telling secrets of where